అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? పుణ్యానికి పోతే. కూనవరం గ్రామంలోని పేదవాళ్లల్లో కోటయ్య ఒకడు. అతడికి గ్రామాధికారితో పనిపడింది. ఆయన దగ్గరకు వెళ్ళి తన కష్టం చెప్పుకున్నాడు. సాధారణంగా గ్రామాధికారి ఎవరికీ సాయం చెయ్యడు. ఏ మనసున ఉన్నాడో ఏమో ఆ రోజు వెంటనే కోటయ్య కష్టం నుంచి గట్టెక్కే ఉపాయం చెప్పాడు. కోటయ్య ఆ ప్రకారం చేసి ప్రయోజనం పొందాడు. కోటయ్య పేదవాడైనా గ్రామాధికారికి ఏమైనా బహుమతి ఇచ్చుకోవాలనిపించి నలుగురిని సలహా అడిగాడు. నువ్వేమిచ్చుకోగలవురా? అంతగా ఇవ్వాలనుకుంటే కాస్త ఆవకాయ ఇవ్వు అని అన్నారు కొందరు. ఆవకాయ పాళ్ళు కలపడంలో కోటయ్యకు చాలా పేరుంది. ఆ ఊరి షావుకారు ఆవకాయ తయారు చేసి పట్నంలో అమ్ముతాడు. అది కలపడానికి ఆయన కోటయ్య సహాయం తీసుకుంటాడు. షావుకారు కోటయ్యను కూలీగా డబ్బులకు బదులు ఆవకాయే ఇస్తూ ఉంటాడు. కోటయ్య అది ఊళ్ళో అమ్మి డబ్బు చేసుకుంటాడు. కోటయ్య బాగా ఆలోచించి తన దగ్గరున్న ఆవకాయలో కొంత గ్రామాధికారికి బహుమతిగా ఇచ్చాడు. గ్రామాధికారి కోటయ్య ఇచ్చిన ఆవకాయ తల్లికి చూపించి, అమ్మా, కోటయ్య నా వల్ల ప్రయోజనం పొంది ఈ ఆవకాయ తెచ్చి ఇచ్చాడు. ఎవరేం ఇచ్చినా కాదనకుండా పుచ్చుకోవాలని నువ్వనడం వల్లనే నేనిది తీసుకున్నాను. వాడి ఆవకాయకు చాలా పేరున్నది. ఈ విధంగానైనా ఇంటిల్లిపాది రుచి చూడవచ్చు అన్నాడు. గ్రామాధికారి తల్లి ఆవకాయ చూసి ముఖం చెట్లించి, నీకు బహుమతిగా వచ్చింది కనుక దీన్ని నువ్వే తిను, ఇంట్లో మరెవ్వరూ ఇది తినకూడదు అన్నది. గ్రామాధికారి ఆ రోజే ఆవకాయ రుచి చూశాడు. అద్భుతంగా ఉన్నదనిపించింది. ఇతర కూరలు మాని 2 రోజుల పాటు ఆవకాయతోనే భోజనం ముగించాడు. దానితో ఆయనకు అజీర్తి, పొట్టనొప్పి పట్టుకున్నాయి. మంచం మీద నుంచి దిగలేని స్థితికి వచ్చాడు. ఆయన తల్లి వైద్యుడికి కబురు చేసింది. వైద్యుడు గ్రామాధికారిని పరీక్షించి, తమ పరిస్థితి ఏమీ బాగాలేదు, ఉన్న ఫలంగా రజిత భస్మం వాడాలి, అందుకు 10 వరహాలు అవసరం అన్నాడు. విధి లేక గ్రామాధికారి వైద్యుడికి 10 వరహాలు ఇచ్చుకున్నాడు. వైద్యుడిచ్చిన మందుతో ఆయన జబ్బు 2 రోజుల్లో పూర్తిగా నయమైపోయి తిరిగి మామూలు మనిషయ్యాడు. గ్రామాధికారి పేరు మోసిన పిసినారి. కోటయ్య కారణంగా అటు డబ్బు పోయి ఇటు ఆరోగ్యం కూడా చెడిందని ఆయనకు బాధ పట్టుకుంది. ఆయన ఒకనాడు వైద్యుణ్ణి పిలిపించి, నా జబ్బుకు వైద్యం చెయ్యడానికి నువ్వు 10 వరహాలు తీసుకున్నావు, అంతవరకు బాగానే ఉంది. కానీ నువ్వు అందరికీ 50 వరహాలు తీసుకున్నానని చెప్పాలి. అలా చెయ్యకపోతే ఈ గ్రామంలో నువ్వు చాలా ఇబ్బందులకు గురవుతావు అన్నాడు. అనారోగ్యంగా ఉన్నంతసేపు గ్రామాధికారి వైద్యుడంటే భయపడ్డాడు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న గ్రామాధికారంటే వైద్యుడికి భయం. ఆ కారణం వల్ల వెంటనే వైద్యుడు గ్రామాధికారితో, మీరు చెప్పమన్నట్లు చెప్పడం వల్ల నాకేమీ నష్టం లేకపోగా లాభం ఉంది, అందరూ మీలాగే నాకు ఎక్కువ డబ్బు ఇస్తారు అని వెళ్ళిపోయాడు. తరువాత గ్రామాధికారి కోటయ్యకు కబురంపి, నువ్విచ్చిన ఆవకాయ తినడం వల్ల నాకు జబ్బు చేసింది, అందుకు 50 వరహాలు వైద్యానికి ఖర్చయ్యింది, ఆ 50 వరహాలు నువ్వే ఇచ్చుకోవాలి అన్నాడు. కోటయ్య తెల్లబోయి, అయ్యా, నేను పేదవాణ్ణి, అంత డబ్బెక్కడి నుంచి తెచ్చి ఇవ్వగలను అన్నాడు దీనంగా. ఎలా తెస్తావో నాకు తెలియదు, నేనడిగిన దాంట్లో న్యాయం ఉంది. నువ్వు డబ్బు తేలేని పక్షంలో శిక్ష అనుభవించాల్సి ఉంటుంది అన్నాడు గ్రామాధికారి కోపంగా. కోటయ్య ఇంకేమీ మాట్లాడలేక తిన్నగా వైద్యుడింటికి వెళ్ళి, నాకెలాగూ శిక్ష తప్పదు, అందువల్ల నేరం చేసే శిక్ష అనుభవిస్తాను. ఆ నేరం ఏమంటే నిన్ను చంపడం అన్నాడు కసిగా. నన్ను చంపడమేమిటి?
నేను నీకేం అన్యాయం చేశాను అన్నాడు వైద్యుడు. నువ్వు మామూలు జబ్బుకు 50 వరహాలు తీసుకున్నావు. ఇప్పుడు గ్రామాధికారి ఆ డబ్బు నన్ను ఇచ్చుకోమంటున్నాడు. కాస్తో కూస్తో అయితే ఎలాగో ఇచ్చుకొందును. 50 వరహాలు నేను ఎక్కడి నుంచి తెచ్చేది అని కోటయ్య తన కథ అంతా వివరంగా వైద్యుడికి చెప్పాడు. వైద్యుడు అంతా విని, ఆహా, అదన్నమాట సంగతి. నీ వంటి పేదవాడికి అన్యాయం తలపెట్టిన గ్రామాధికారికి బుద్ధి చెప్పవలసిందే అంటూ కోటయ్య చెవిలో ఏదో చెప్పాడు. అది వింటూనే కోటయ్య వైద్యుడి కాళ్ల మీద పడి, నువ్వు చాలా మంచివాడివి, అనవసరంగా నిన్ను కొట్టడానికి వచ్చాను అని ఆయన్ని మరికొందరు గ్రామ పెద్దలను తీసుకొని గ్రామాధికారి ఇంటికి వెళ్ళాడు. అక్కడ కోటయ్య జరిగింది అందరికీ చెప్పుకొని తనకు న్యాయం కలిగించవలసిందిగా కోరాడు. గ్రామంలో అందరికీ గ్రామాధికారితో ఏదో ఒక అవసరం అయిన పని ఉంటుంది. ఆ కారణం వల్ల అందరూ కోటయ్యతో, నీ కారణంగా ఆయనకు జబ్బు చేసింది, అందువల్ల వైద్యానికైన ఖర్చు ఇచ్చుకోవలసిన బాధ్యత నీదే అన్నారు. అప్పుడు కోటయ్య గ్రామాధికారి కేసి తిరిగి, అయ్యా, నేను డబ్బు ఇవ్వక తప్పదా? నా వంటి పేదవాడిని చూసి మీ మనసు కరగదా అన్నాడు దీనంగా. తప్పు చేసిన వాళ్ళందరినీ చూసి మనసు కరిగించుకోవాలంటే నేను గ్రామాధికారిగా ఉండలేను. నువ్వు డబ్బు ఇచ్చి తీరవలసిందే అన్నాడు గ్రామాధికారి కఠినంగా. ఆ మాట వింటూనే కోటయ్య పెద్దగా అరిచి నేల మీద పడిపోయాడు. ఏమైందంటూ అందరూ కంగారు పడసాగారు. వైద్యుడు కోటయ్యను పరీక్షించి, వీడికి రక్తపోటు వచ్చింది. ఎవరికైనా భరించరాని కష్టము ఆవేశము కలిగినప్పుడు ఇలా జరుగుతుంది. పాపం, ఇది వీడిలాంటి వాడికి రావలసిన జబ్బు కాదు. దీని వైద్యానికి స్వర్ణభస్మం వాడాలి. కనీసం 100 వరహాలు ఖర్చవుతుంది. ఎవరిచ్చుకుంటారు అని అడిగాడు. అప్పుడు అక్కడ చేరిన గ్రామ పెద్దలందరూ కూడబలుక్కొని, ఇలాంటి సందర్భాల్లో జరగవలసిన న్యాయమేమిటో ఇంతకుముందే మన గ్రామాధికారి గారు చెప్పారు కదా. ఆయన కారణంగానే కోటయ్యకు జబ్బు వచ్చింది కాబట్టి వైద్యానికయ్యే ఖర్చు ఆయనే భరించాలి అన్నారు. గ్రామాధికారికి పచ్చి వెలకాయ గొంతులో పడ్డట్టయింది. ఇది కోటయ్య పన్నిన పన్నాగమని ఆయనకి అర్థమైపోయింది. ఇందుకు వైద్యుడి సహకారం ఉన్నదని ఆయనకు అనుమానం కలిగింది. దానితో గ్రామాధికారి వైద్యుడి కేసి కోపంగా చూస్తూ, రక్తపు పోటు వైద్యానికి 100 వరహాల, వైద్యానికింత పెద్ద మొత్తాలు అడగటం నేను సహించను అన్నాడు. వైద్యుడు ఎంతో వినయంగా, అజీర్ణానికి వైద్యం చేస్తే తమరు నాకు 50 వరహాలిచ్చారు, అది న్యాయమని కూడా తమరు అభిప్రాయపడ్డారు. అజీర్ణ వ్యాధి 1 రోజుల్లో పోతుంది, కానీ రక్తపు పోటు జీవితాంతం బాధ పెడుతుంది. అలాంటి మొండి వ్యాధికి 100 వరహాలు చాలునన్నానంటే అందుకు కోటయ్య పేదవాడు కావటమే కారణం అన్నాడు. గ్రామాధికారి ఇప్పుడేం చెయ్యాలన్న ఆలోచనలో పడ్డాడు. అంతలో కోటయ్య నెమ్మదిగా లేచి కూర్చొని, ఏం జరిగింది అన్నాడు నీరసంగా. వైద్యుడు అతడి చెవి దగ్గర బిగ్గరగా, నీకు రక్తపు పోటు వచ్చింది, దాని వైద్యానికి 100 వరహాలు ఖర్చవుతుంది. నువ్వు గ్రామాధికారికి 50 వరహాలు ఇచ్చుకోవాలి కదా. అది పోను, వారిప్పుడు నీకు 50 వరహాలు ఇస్తారు. నేను వైద్యం చేసేందుకు నువ్వింకా 50 వరహాలు తేవాలి అని అంతా వివరంగా చెప్పాడు. అంతా విని కోటయ్య లేచి నిలబడి గ్రామాధికారి కాళ్లకు నమస్కరించి, తమరు ధర్మప్రభువులు, చావనైనా చస్తాను కానీ వైద్యానికి మీ దగ్గర డబ్బు తీసుకుంటానా? నా పాటలేవో నేను పడతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గ్రామాధికారి అవమానంతో బిక్కచచ్చిపోయాడు. ఆ తర్వాత ఆయనెప్పుడూ ఎవరికీ అన్యాయం తలపెట్టలేదు. కోటయ్య కూడా పుణ్యానికి పోతే పాపం ఎదురవుతుందని అడగకుండా పెద్దలకు ఊరికే బహుమతులిచ్చే పద్ధతి మానుకున్నాడు. విన్నారు కదా.
రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. ఉంటాను.